నీతి సూర్యుని స్వరం, నీతిమంతుని వరం. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మరలా ఈ సమయంలో మరొక అవకాశాన్ని మీతో మాట్లాడడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. శారీరకంగా కొంత బడలిక పక్కనే నాకు కలుగుతుంది. వాక్శక్తి ప్రభు అనుగ్రహించేటట్టు, శరీరతత్వాన్ని బట్టి నూతన బలం ప్రభు ఇచ్చేటట్టుగా మరి నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి ఈరోజు మరి అందము అనే విషయాన్ని మీతో మాట్లాడాలని చాలా ఆశపడుతూ ఉన్నాను. అందం అనేటప్పుడు అందరూ నవ్వుతున్నారంటే, అందము అంటే ఎవరికైనా సరే చాలా ఉత్సాహం. ఎంత అందం లేని మనిషి అయినా సరే దాని గురించి పాకులాడేస్తారు. ఏదో రకంగా మరి అందం అనేది మనిషికి సహజమైనటువంటి తత్వం అండి. దాన్ని కావాలనుకుంటే రాదు, వద్దనుకుంటే పోదు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా అందంగా చేశాడు. అపొస్తలుడైన పౌలు రాస్తాడు కొరింథీ పత్రికలో, సుందరమైన అవయవములకు మరి ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. అసలు పుట్టించడమే దేవుడు ప్రతి మనిషిని అందంగా పుట్టించాడు. చూడండి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అందం ఈ శరీర భాగంలో ముఖాన్నిలోనే ఉంటదట అందం. ముక్కులో అందం వేరు, కంటిలో అందం వేరు, చెవుకున్న అందం వేరు, పళ్ళుకిలిస్తే పళ్ళల్లో ఉన్న అందం వేరు. ప్రతి పంటిలో అందం, కంటిలో అందం, అలాగే చెవి భాగాల్లో అందం, వెంట్రుకల్లో అందం. ఈ వెంట్రుకలు చక్కగా తలదూకోవడం, వీటిని గుండ్రంగా నొక్కులుగా ఉండడం, ఇవన్నీ కూడా అందంలో ఉండేటువంటి ఆ సందర్భాన్ని మనం వర్ణించాలి అంటే ఎక్కడో లేదు ఆ అందం, అక్కడ ఉంది. కొంతమంది చూడండి, ఇక్కడ ఈ నల్లగాన పుట్టుమచ్చలు ఉంటాయి ముఖం మీద, ఆ తర్వాత ఈ కంఠం మీద పుట్టుమచ్చ ఉంటది. ఆ ముఖం చూచినప్పుడు సరిగ్గా అతనికి అందం ఎక్కడ నుంచి వచ్చింది చెప్పిన, ఈ కంఠం మీద వచ్చింది సరిగ్గాని. కంఠం మాట్లాడుతున్నప్పుడు పైకి కిందకి అంటున్నప్పుడు ఈ కంఠం ఇలా పైకి కిందకి ఊగుతుంది. ఊగినప్పుడు అక్కడ చక్కటి మచ్చ ఉందనుకోండి, అది చక్కగా ఊగినట్టు అనిపిస్తుంది. అలా కొంతమందికి బొగ్గ మీద అందం. తర్వాత కొంతమందికి ఈ నొసట భాగంలో మధ్యలో బొట్టు పెట్టుకోకర్ లేకుండా పని కట్టుకుని కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటే, సరిగ్గా బొట్టు పెట్టుకునే కాడ నల్లగా పుట్టుమచ్చ ఉంటుంది. అదొక అందం. ప్రియులరా, ఎవరు అందాన్ని ఎవరు వర్ణించలేరు. దేవుడే అంత చక్కటి అందం మనిషికి ఇచ్చాడో దేవుని వాక్యాన్ని బట్టి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో వేసవి కాలం అనుకోండి, ఎంత అందంగా ఉందామన్నా ఈ ఉడికెక్కిపోయిపోయి సరైనటువంటి వసత లేక, గాలి ఆడక, అందంగా ఉన్న మనిషి కూడా నీళ్లు గారిపోయినట్టు అక్కడికక్కడ వేలాడిపోతా ఉంటారు. చాలా సహజం ఇవన్నీ, లోక సంబంధమైనటువంటి అవస్థలు. ఏదేమైనా దేవుడు మనల్ని చక్కగా పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏమండి, మరి ఇక్కడ సొలొమోను మహారాజు ఒక స్త్రీ గురించే రాశాడు, కానీ నేను పురుషుడిని కూడా కలుపుతాను. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడు ఏమవుతాడు? చాలా కొనియాడబడతాడు. అందం పురుషుడికైనా స్త్రీకైనా ఇద్దరికైనా ఒకటే అందం. ఏమండి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, ఎవరు అందాన్ని ఎవరు వర్ణించగలరు? వాళ్ళకే సరిపోతుంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆ పరమగీత గ్రంథంలో అందాన్ని గురించి ఒకరికొకరు మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారు వర్ణించుకుంటా ఉంటారు. స్త్రీలలో నా ప్రియుడు అంత అందంగా ఉన్నాడు. అలాగే పురుషుడు పెండ్లి కుమారుడు అంటాడు, మరి 10,000 మందిలో నువ్వు గుర్తింపగలిగినటువంటి దానం, అందమైనటువంటి దానం అని చెప్పి పురుషుడిని స్త్రీ, స్త్రీని పురుషుడు ఒకరినొకరు అభినందించుకోవాలండి. ఏమంటే మీరిద్దరు ఒక చోట కూర్చుని నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే మరి ఏమనుకుంటున్నావు అనకూడదు, నువ్వెంత అందంగా ఉన్నావు అని మళ్ళీ ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మీ యొక్క సౌందర్యాన్ని ప్రశంసించుకోవాలన్నమాట. అప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవ్వవు. ఒకరినొకరు అభినందించుకోవాలి. ఒకరినొకరు మీ అందాన్ని మీ అభిప్రాయాన్ని చక్కగా వర్ణించుకుంటే ఎక్కడ లేనటువంటి సౌందర్యం మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. నేనంటున్న దాని పక్కనే యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడు కూడా కొనియాడబడతాడు. ఎవరో వర్ణించడం కాదండి మిమ్మల్ని, అదా అలాగా ఇదిలాగా అని ఎవరైనా మిమ్మల్ని అనొచ్చు. కానీ మీరిద్దరూ ఒకరికొకరు మీ అభిప్రాయాన్ని వర్ణించుకుంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రభు మీకు ఇచ్చి అద్భుతంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందం ఎప్పుడు ఉంటది ఏంటండి? 20 ఏళ్ల వయసులో ఒకలా ఉంటది, 40 ఏళ్ల వయసులో ఒకలా ఉంటది, 60 ఏళ్ల వయసులో ఒకలా ఉంటది, అంత అయిపోయిన తర్వాత ఒకలా ఉంటది. ఇది మనుషుల్లో ఉన్నటువంటి అందం. దీన్ని నువ్వు ఎప్పుడు కూడా మురిసిపోకండి. నా అందానికి అతడు సరిపోతాడా, నా అందానికి అది సరిపోతుందా, ఇలాగ అనుకోవద్దు. ఎప్పుడు నేనెక్కడ నువ్వెక్కడ ఇలాంటి మాటల వల్ల ఏమీ సుఖం లేదు. దేవుణ్ణి ఘనపరచాలా. దేవునికి స్తోత్రం. అందము కొరకై ఆభరణములు అలంకరించుకొనుటేలా, అందము కొరకై ఆభరణములు అలంకరించుకొనుటేలా, పొందుగా సత్క్రియలో వినయంబే కోబోనుల కందంబే గదా, తనవును నమ్మి తండ్రిని మరచి దిన దినమును జీవించెదవా, తనవును నమ్మి తండ్రిని మరచి దిన దినమును జీవించెదవా, కనికర హృదయుడు యేసుని నమ్మక కాలము వ్యర్థ పరచెదవా, కనికర హృదయుడు యేసుని నమ్మక కాలము వ్యర్థ పరచెదవా, తనవును నమ్మి తండ్రిని మరచి దిన దినమును జీవించెదవా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి దేవుని గ్రంథములో మరి చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అందము, ఈరోజు అందాన్ని గురించి చెప్పాలి అంటే ఇంకెన్ని విషయాలైనా చాలవు, కానీ టైం ఒకటే చాలదు. కాబట్టి సమయాన్ని ఉపయోగించుకుని అతి త్వరగా కొన్ని మాటలు మీకు వినిపించాలని ప్రభువునందు నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అందము అందము అందము
మరి సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం. ఎంతమంది మోసపోతున్నారండి. ఆ మధ్యన చూడండి, టీవీలో పడింది, ఎంతో చక్కటి అమ్మాయిని ఏం చేశారు, చక్కటి ఉద్యోగం, చక్కటి పరిస్థితి, చక్కటి భవిష్యత్తు, అన్ని విధాలా కూడా చాలా ముచ్చటి ఏదో అంటారు చూసారు, చక్కగా బొగ్గిలితే పాలు కారిపోయినట్టున్నాయి అంటారు. అలాంటి వ్యక్తులు రకరకాల వ్యక్తుల చేతిలో పడి, దుండగుల చేతిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అందరిని ఎప్పుడూ నమ్మొద్దు. నేను అంతగా అందగత్తున్నా, నువ్వెక్కడ సరిపోతావు అని కూడా అనొద్దు. ఒకరిని విమర్శించొద్దు. ఒకరిని నీ జీవితంలో నిర్లక్ష్యంగా మాట్లాడొద్దు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందాన్ని నమ్ముకోవద్దు. ఎవరిని నమ్మాలట? తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించదవా అని చెప్పి భక్తుడు చక్కటి పాట పాడుతున్నాడు. ఎంతో మంది అందాన్ని నమ్ముకుంటారండి. ఆత్మాల కొంచెం అందంగా ఉంటే చాలు, అద్దం వదిలిపెట్టరు. అద్దాలన్నీ ఇంట్లో అద్దం, బయట అద్దం, లోపల అద్దం, ఏ పెట్లో అద్దం, పర్సులో అద్దం, బ్యాగ్లో అద్దం. ఈ రోజుల్లో మీ అందానికి తగ్గట్టు ఎక్కడ పడితే అక్కడ అన్ని తయారు చేస్తున్నారండి. ఎక్కడికక్కడే. మొన్న ఒక బ్యాగ్ ఒక ఆమె అడుగడుకి పారాలకే అర్థమే. ఇదేం మాట గాని ఇది చాలా చక్కటి విషయం. గనుక అందంగా ఉన్నవాళ్ళు అర్థం పట్టుకుని ఏం చేయరు, వదలరు కాదు. అద్దాన్ని కాదు నువ్వు చూసేది, అద్దానికి తయారు చేసి నీ ప్రతిబింబాన్ని తయారు చేసి నీకు చూపించినటువంటి ఆ సృష్టికర్తను చక్కగా నువ్వు ఏర్పాటు చేయాలని, ప్రభుని స్తుతించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందం తగ్గట్టు ఇంకా ఎక్కువ ఆభరణాలు అక్కర్లేదు. అసలు ఆభరణాలు ధరిస్తే ఎలా ఉంటుంది తెలుసా, మరొక రకంగా మారిపోతాను నువ్వు అని దేవుని సన్నిధిలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆమె ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్ దగ్గర రోజు వెళ్లి చూపించుకుని, ఈ మధ్య రకరకాల మోడల్స్, ఏటో ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు చూసారు, కొంచెం లోతుగా ఉన్న ముఖం, పుష్టిగా లేకుండా నల్లగా ఉన్న తెల్లగా అయ్యేటట్టు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక ఆమె ఈ ముఖానికి సరిపడగా ఇలాంటి అద్దాన్ని అంటించుకుని అలా తీస్తే చాలు చక్కగా నీట్ గా వచ్చేసి ఇలాగా ఒక సిస్టమ్ తయారు చేశారట. అది తయారు చేసుకుని అది ఇంచుమించు ఒక 15-20 నిమిషాలు ఆరాలన్నమాట. అలాగా ఆడకుండానే ఇలాగ తయారు చేసి అంత బాగా అంటించుకుంది. ఈ ఒక నిమిషం, ఒక 5 నిమిషాల తేడాలో ఇలా లాగేసేటప్పుడు మొహమంతా కూడా కొట్లు పోయినట్టు, ఎక్కడికక్కడ పొట్లు పోయినట్టు, అది మళ్ళా లైన్ లో పెట్టుకోవడానికి ఎంత అవస్థ పడిందనండి. అంత అవస్థ పడింది. ఎందుకా కంగారే, ఎందుకా పరిస్థితి నీకు? అందుకనే సొలొమోను మహారాజు అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని వాక్యంలో ఏంటి మోసకరము అనే విషయాన్ని మేము ఆలోచన చేసినట్లయితే చక్కటి మాట మనకు కనబడతా ఉంది. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. ఏమంటే చక్కటి అందమైనటువంటి మరి పురుషుడికి గాని అమ్మాయికి గాని ఏదైనా జబ్బు చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇలా వాతలేసేవారండి. కడుపుకి వాతలేసేవారంటే సహజం. కడుపుకి ఇలా సూదితో అంటించేవారు. ఆ కడుపు భాగమంతా కూడా చక్కగా ఆ వాతలు కనబడవు, కానీ ముఖం మీద కూడా వాతలేసేవారండి. కొంతమంది చూడండి ఇలాగ అంటిస్తారు, కొంతమందికి ఇలా అంటిస్తారు. ఈ భాగాలే కాకుండా ఇలాగ అంటించారనుకోండి ఎలా ఉంటది అంటారు. అన్ని పరిస్థితులు. ఈ వాత ఎందుకు వేసేవారంటే
వాతేసి ఎందుకు వేసేవారంటే జబ్బు చేసేది. ఒక రకమైనటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు ఈ పూర్వకాలంలో మన చిన్నతనంలో అనేవారు వాత వేయాల. ఆ వాత వేస్తేనే గాని ఆ జబ్బు తగ్గదట, అనారోగ్యం తగ్గదు. దేవుడు అంటున్నాడు, నీవు అందాన్ని పాకులాడుతూ అందాన్ని చూసుకుని అందం గురించి ఆలోచించి మురిసిపోతున్నావు అనుకో, ఏదో జబ్బు చేస్తుంది, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక అవస్థ వస్తుంది. డాక్టర్ గారు అంటారు, నీ ముక్కు అందంగా ఉందనుకోండి, ఆ ముక్కు దగ్గర ఏదో ఒక రకమైనటువంటి బలహీనత వచ్చి డాక్టర్ గారు అంటారు, ముక్కు సీరేయాలని, మజ్జిగ సీరేయాలమ్మా, ఆపరేషన్ చేయాలంట. అప్పుడు ఏమవుతుంది అంటారు, ఎక్కడ అందం అక్కడ ఎగిరిపోద్ది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ శరీరంలో శిరస్సు భాగం నుంచి అరికాలు వరకు ఏ భాగమో ముచ్చటగా ఉన్నా నువ్వేం చేయొద్దు, మురుసుకోవద్దు, అందాన్ని గురించి ఆలోచించవద్దు. దేవుడు నాకు ఇచ్చాడులే, పోన్లే, ఆ అందాన్ని, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆయుష్కాలాన్ని అంతా కూడా నేను ఎవరి కొరకు ఉపయోగిస్తానా? దేవుని కొరకు ఉపయోగిస్తాను అనుకోవాలి. దాని గురించే నీవు ఆలోచించి సంతోషించావా? సంతోషిస్తే అందమునకు ప్రతిగా వాతేస్తాడంట దేవుడు. జాలిన జడను బట్టి సంతోషించావా? దానికి తగినట్టు బోడుతల ఏర్పాటు చేస్తాడు. యెషయా గ్రంథము ఈ 3వ అధ్యాయంలో చక్కగా ఈ విషయాల గురించి దేవుడు రాశాడు. ఎందుకో తెలుసా? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఏం చేస్తున్నారట? కాళ్ళ గజ్జలు మోగిస్తూ ఇలాగా జీవితాన్ని గురించి, అందాన్ని గురించే వారు ఆలోచిస్తున్నారు. ఒక చక్కని మాట దేవుని వాక్య భాగంలో నుండి మీకు తెలియచేయాలని ప్రభువునందు నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉందండి. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. చూడండి, మనకు బీరువాలో ఈ స్త్రీలంటే ఎక్కువగా ఈ చీరల గురించి చాలా పట్టుదల. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, మరి ఏదన్నా అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, వంట సామాగ్రి అవసరం, అది అవసరం, ఇది అవసరం అనుకోను. చీరలే బజార్కి రాజమండ్రి వెళ్తే ఓసారి బొమ్మన్న దాంట్లోకి వెళ్ళి చూస్తాను, ఒక అడుగు. ఈ మధ్యన ఏంటో వచ్చింది, షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూస్తాను, దీంట్లోకి వెళ్ళి చూస్తాను అని ఎంత అర్జెంట్ పని అనేది సరే చీర కొనుక్కుంటేనే ఉంది. ఒక్కొక్కరు 500 చీరలు ఉంటాయి. ఒక్కడు కట్టరు సరిగదా అవన్నీ పెట్లు పెట్టేసి ఒకదాని మీద ఒకటి పేరు చేస్తారు. పేరు చేసి సంవత్సరానికి క్రిస్మస్ కట్టుకుందాము, ఇది బాగుంటది అని తీస్తే ఆ చీర ఎలా ఉంటదట? చిమ్మట కొట్టినటువంటి పరిస్థితులు తయారైపోద్ది. ఆ చిమ్మట అంటే కట్టినట్టు కుట్టినట్టు ఆ చీరకి కన్నబెట్టినట్టు కనబడదు, కానీ అదొక రకమైనటువంటి పురుగు, చెమ్మట కొట్టిన వస్త్రం. అలాగే దేవుడు నిన్ను, నీ ఆరోగ్యాన్ని, నీ ముఖానికి ఉన్నటువంటి అందాన్ని కూడా చెమ్మట కొట్టిన వస్త్రం వలె నిన్ను చేస్తాడట. అందుకని ప్రభువా, అందం ఇచ్చావా, నీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చావా, నీకు వందనాలు. అన్ని విషయాల్లోనూ కూడా నన్ను బలపరిచావా, నీకు వందనాలు అని ఎప్పుడు కూడా దేవుని మహింపరిస్తే గొప్ప దీవెనలు, గొప్ప కార్యాలు నువ్వు కళ్ళారా చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చా, మరువకు నీ ప్రభువును. రామోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మరి ఈరోజు ఎక్కువ విషయాలు చెప్పి మీ అందాన్ని నేను మరొక రకంగా వర్ణించడం కాదు గాని, మీరు అందగత్తెలా అందగాడివా ఏమైనా నువ్వు దేవుని స్తుతించు. ప్రభువా, నన్ను ఎంత అందంగా పుట్టించావా, నాకులాగా ఎవరు లేరు నాయన, నాకులాగా ఎంత ఆరోగ్యంగా ఎవరు లేరు, నాకులాగా ఎంత దీవెనకరంగా జ్ఞానంలో గాని, చదువులో గాని, ఉద్యోగంలో గాని, ఉపాయంలో గాని అందరికంటే నన్ను ఒక రకంగా తీర్చిదిద్దావు. నీకు వేలాది స్తుతులు నాయన అని చెప్పి ఏం చేయాలన్నమాట, మనం ప్రభుని ఘనపరచాలి. అలా ఘనపరిస్తే నీవెన్నడు నీ జీవితంలో నీ అందం చెడిపోదు, నీ ఆరోగ్యం చెడిపోదు, నీకున్నటువంటి భద్రత చెడిపోదు. అందరికంటే నీవున్న ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అలాగూ దేవుని గణపరుస్తూ క్రమముగా మందిరానికి హాజరవ్వాలా, క్రమంగా ఆ దేవుని వాక్యాన్ని చదువుకోవాలా. నీ అందాన్ని కొరకే నీకు సమయాన్ని వినియోగించే కంటే ప్రభు కొరకు ఎక్కువగా ఉపయోగపడు, ప్రభు కొరకు ఎక్కువగా ఉపయోగపడు. ప్రభు వాక్యం చదివావా? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించావా? దేవునితో ప్రార్థన చేయవలసినటువంటి సమయాన్ని గడిపావా? ఎలాగ నువ్వు గడిపితే నీ అందానికి ప్రతిగా వాతేయుడండి దేవుడు, వాతేయుడు. ఈ రోజుల్లో ఎంతమంది అండి, ఎలాంటి రకరకాల మనుషులంతా కూడా అవస్థల పాలైపోతున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు, బెంగెట్టేసుకుంటున్నారు. ఆ బెంగలో వారికి ఉన్నటువంటి తీరుతిన్నులన్నీ మారిపోతున్నాయి. దేని గురించి బెంగక్కర్లేదు, నువ్వు ప్రభువుని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ. ఈ మధ్య ఎక్కువ సార్లు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను కదా, ఆ దేవుని వాక్యం బట్టి మనం చూస్తే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, దేవుని వాక్యం వల్ల ఎంతో మంది నష్టపోయారో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి, అందాన్ని బట్టి. మన ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు అందాన్ని బట్టే అపవాది వారిని ఏం చేశాడు? మోసం చేశాడు. అలాగే తామారు, ఈ తామారు చాలా అందగత్తే. ఈ అందం తను తానే ఏం చేసింది చెప్పండి? మోసం చేసింది. దేవుని వాక్యాన్ని బట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ప్రభునందు ఆశపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదివితే ఈ తామారు యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. బెత్షెబా అందము తన భర్తనే మోసం చేసింది. ఏంటి మోసం చేయడం? ఆమె అందమైనటువంటి స్త్రీ ఉండవలసిన చోట మెసలవలసినటువంటి పరిస్థితిలో ఆమె చేయక చాలా నష్టం తన భర్తకు కలిగించింది, ప్రాణాపాయం కలిగించేసింది తనకి. దేవుని వాక్య భాగంలో ఈ విషయాన్ని మీరు చూడాలని మీకు తెలియచేస్తున్నాను. అబ్షాలోము యొక్క అందం అతన్ని ఏం చేసింది? మోసం చేసింది. అతను ప్రాణాన్ని తీసిందండి. ఎలాంటివి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నీ అందాన్ని నువ్వు చూసి మురిసిపోవద్దు. నీవు అందాన్ని చూసి నీవు ఒకరిని విమర్శించొద్దు, ఒకరిని ఆడిపోసుకోవద్దు. నేనెక్కడా నువ్వెక్కడా అనుకో. నువ్వు అలా ఉంటే నీ అందం అంతా చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల అయిపోద్ది. నేనెక్కడా నువ్వెక్కడా అన్నావు అంటే నీ అందానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు? వాత వేస్తాడు. గనక వీటిని చూసి మురిసే కంటే ప్రభువును మహింపరుస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభువును బట్టి ఆనందిస్తూ దేవుని రాకడికి మనం సిద్ధపడదాం. మన అందం అంతా ఆయన చూడాల, ఆయనే గమనించాలి, ఆయనే ఆ సత్క్రియలు అనేటువంటి అందాన్ని నీవు కలిగి ఉండి ప్రభులో ఎదుగుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు రాజ్యానికి చేరదాం. దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, బహోన్నతుడైన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో బలహీనమైన నన్ను నిలబెట్టి అవసరమైన మాటలు ప్రజలకు మీరు వినిపిస్తున్నారని ఈ సన్నిధిలో మేము నమ్ముచూ ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈరోజు మనుషులకుండే అందాన్ని గురించి ఎంతో మంది వారి వారి అందాన్ని చూచి మురిసిపోతూ, విమర్శిస్తూ, ఆడిపోసుకుంటూ, ఒకరిని కూర్చో తిరస్కరిస్తూ, నేనెక్కడ నువ్వెక్కడ అనుకుంటూ వారి జీవితాన్ని వృధాగా గడిపేస్తున్నారు.
ప్రభా నేను అంతటి దాన్ని, నేనే మాత్రపు ప్రభా స్థితి కలిగిన దాన్ని అని చెప్పి ప్రభాని సన్నిధిలో వారు ప్రార్థించినట్లు చేయండి. పూర్వకాలంలో ఎస్తేరు అందమైన రూపం కలిగింది, అందమైనటువంటి ముఖం కలిగింది. ఆమె అహశ్వేరోషు రాజుకు ఆమె అందాన్ని చూసి గాని, ఆమె సౌందర్యాన్ని చూసి గాని మురిసిపోకుండా ఆ రాజ్యానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి రాణిగా ఆమె చేసి ఉండినట్లుగా, తయారైనట్లుగా, ఏర్పరచబడినట్లు నీ గ్రంథంలో మేము చూస్తున్నాం. ఆమెను అందాన్ని ఆమె చూసుకోలేదు కానీ తన భవిష్యత్తును చూసుకుంది. అలా చూసుకోవడం ద్వారా ఒక మంచి స్థితిని ఆమె సంపాదించుకుంది. మేము కూడా ఎస్తేరు వలె ప్రభా నేను గణపరచుచు, మహిమపరచుచు, స్తుతించుచు నీ రాజ్యానికి మేము సిద్ధపడి నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ ఘనమైన రాజ్యానికి మేము స్వాధీనపరచుకునే భాగ్యం దయచేయండి. మా ప్రభువును, రక్షకుడును, కాపుదలకర్తయు, మహిమాస్వరూపి, నీతి సూర్యుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన నీతి సూర్యుని కాంతి ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభువచ్చు వరకు అన్ని వేళల, అన్ని వైపుల, అన్ని రీతుల సదాకాలం తోడై ఆయన రాకడలో మనల్ని ఆయతపరిచి ఆయన రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాంటి అభినాభావ సంబంధాన్ని మనం బ్రతుకు దినములన్నీ గడుపుతూ దేవుళ్ళు రాజ్యానికి చేద్దాం. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.